అగ్ని ఎందుకు అక్కడ అంత ముఖ్యమైనది? వై సో ఇంపార్టెంట్? అగ్ని దైవ జనగమా, బైబిల్ గ్రంథంలో అగ్ని గనుక మనం గమనించినప్పుడు, ప్రత్యేకంగా పాత నిబంధనలో, అది దేవుని యొక్క సన్నిధికి, పరిశుద్ధతకు, దేవుని యొక్క శక్తికి, అదే రీతిగా ఉజ్జీవమునకు ఒక గొప్ప సూచనగా కనిపిస్తుందంట. అగ్ని ఏంటంట? మొట్టమొదటిగా పరిశుద్ధతకు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఒక పర్వతం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏముంది అక్కడ? ఒక పొద ఉంది. ఆ పొద కాలిపోవడం లేదు, కానీ అదేం చేస్తుంది? మండుతోంది. మోషే దాన్ని చూస్తున్నాడు. ఏంటి ఈ పొద కాలిపోవడం లేదు కానీ మండుతోంది. ఆ యొక్క ఫైర్, లేకపోతే ఆ అగ్నిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేతో మాట్లాడి, పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు ఇప్పి జాగ్రత్తగా ఇక్కడికి రావాలని. సో అక్కడ మోషేతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క అగ్నిలో నుండి దేవుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అంత ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా అగ్ని అనేది, ఫైర్ అనేది ఒక పరిశుద్ధతకు, హోలీనెస్కి, దేవుని యొక్క శక్తికి అది చాలా